బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు సొరంగం లోపలికి వెళ్లిన రెస్క్యూ టీమ్స్ ఎలాంటి చర్యలు చేపట్టకుండానే బయటకు వెనుదిరిగి వచ్చాయి. టన్నెల్లోకి కొంత దూరం వెళ్లిన తర్వాత ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో రిటర్న్ వచ్చాయి. అయితే టన్నెల్లో ఉన్న పరిస్థితులను ఈ రెస్క్యూ టీమ్స్ ఫోటోలు, వీడియోలు తీశాయి. టన్నెల్ లోపల మొత్తం కూలిపోయినట్లు ఆ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ శిథిలాలను దాటుకుని ముందుకు వెళ్లే పరిస్థితులు అస్సలు కనిపించడం లేదు. దీంతో అధికారులు ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. టన్నెల్ లోపలికి వెళ్లి వచ్చిన రెస్క్యూ టీం సిబ్బంది అధికారులకు లోపలి పరిస్థితులను వివరించారు. అక్కడ ఫోన్లో రికార్డ్ చేసిన దృశ్యాలను వారితో పంచుకున్నారు. ప్రమాద ప్రాంతంలో మోకాల్లోతు బురద ఉందని, సహాయక చర్యలకు అస్సలు అవకాశమే లేదని చెప్పేశారు. అక్కడ విజువల్స్ చూసిన అధికారులు తదుపరి చర్యలపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ చర్చల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పాల్గొన్నారు. The point is making is you the point is making is శ్రీశైలం ఎడమగట్టు కాలవ సొరంగం పనుల్లో నిన్న ఉదయం 8 గంటల తర్వాత ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ పైభాగం ఒక్కసారిగా కూలిపోయింది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. 3 మీటర్ల మేర సిమెంట్ సెగ్మెంట్స్ కూలిపోయాయి. దీంతో కార్మికులు, సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు. ఆ సమయంలో అక్కడ మొత్తం 50 మంది ఉండగా అందులో 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారిలో 13 మందికి గాయాలయ్యాయి. మరో 8 మంది మాత్రం లోపలే చిక్కుకుపోయారు. దాదాపు 22 గంటలుగా వారు టన్నెల్ శిథిలాల కిందే ఉండిపోయారు. మరోవైపు ఈ టన్నెల్ ప్రమాదం, రెస్క్యూ చర్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగాయి. అర్ధరాత్రి సమయంలో రెస్క్యూ టీమ్స్ టన్నెల్లోకి వెళ్లాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్లో సాయం చేసేందుకు సైన్యానికి చెందిన ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. నిపుణులైన ఇంజనీర్లతో కూడిన బృందం వైద్య సామాగ్రి, అవసరమైన సహాయ పరికరాలతో సిద్ధమైంది. అయితే ప్రమాద ప్రాంతంలో నీరు, బురద, మట్టి ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. నాగర్ కర్నూలు కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ప్రధానమంత్రి మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు. సొరంగంలో 8 మంది చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. పూర్తి స్థాయిలో సహకరిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రమాద ఘటన, ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంకు వివరించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలన్నారు. సహాయక చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
టన్నెల్ మార్గంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. సొరంగంలోని బురదను తొలగించి సహాయక చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇప్పటికే 33.5 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని, మరో 9.5 కిలోమీటర్ల పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. అనుకోకుండా జరిగిన దురదృష్టకర ఘటనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఘటన జరిగిన 2-3 గంటల్లోనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టామని, ముఖ్యమంత్రి సూచనల ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు. మరోవైపు ఈ ప్రమాదంపై కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణలో సొరంగం పైకప్పు కూలిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యానని, ఈ క్లిష్ట సమయంలో తన ఆలోచనలు సొరంగం లోపల చిక్కుకున్న వారితో, వారి కుటుంబాలతో ఉన్నాయని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు విపత్తు సహాయక బృందాలు ఆపదలో ఉన్న వారిని త్వరితగతిన వెనక్కు తీసుకురావడానికి సాధ్యమైనంత వరకు కృషి చేస్తున్నట్లు తనకు సమాచారం అందిందని రాసుకొచ్చారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? నిన్న అర్ధరాత్రి వెళ్లారు కదా లోపలికి, అధికారులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ హరీష్. ఏదైతే ఎస్ఎల్బిసి దోమల్పేట టన్నెల్ లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల కోసము దాదాపు సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీం కూడా రాత్రి వచ్చి అక్కడ నుంచి వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళినటువంటి క్రమంలోనూ దాదాపు అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 12 కిలోమీటర్ల తర్వాత వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళడం కష్టంగా ఉంది, సహాయ చర్యలు చేపట్టడం కష్టంగా ఉందని వెళ్ళినటువంటి రెస్క్యూ టీం కూడా వెనక్కి తిరిగి రావడం జరిగింది. అయితే ప్రత్యేక టెక్నాలజీతో కలిగినటువంటి మిషన్లతో లోపలికి వెళ్తేనే లోపలికి వెళ్ళడం సాధ్యమని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటనలలో పూర్తిగా దాదాపు 3 కిలోమీటర్ల వ్యవధి వరకు కూడా కుప్పకూలడంతోనూ అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సరఫరా అంతా కూడా నిలిచిపోయింది. చీకటిగా ఉండడము, అదే విధంగా అక్కడ విద్యుత్ సరఫరా లేకపోవడంతోనూ ఆక్సిజన్ సమస్య తలెత్తుతుంది. ఆక్సిజన్ తో పాటు ఫెడ్లైట్లతో తర్వాత ప్రత్యేక మిషనరీతో వెళ్లాలని చెప్పేసి అక్కడికి వెళ్ళినటువంటి బృందం చెప్పడం జరిగింది. ఉన్నత అధికారుల సూచన మేరకు వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ రోజు జిల్లా స్థాయి అధికారులంతా కూడా రాత్రి అక్కడే ఉండి ఈ ఆపరేషన్ ను కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ 8 మంది ఆచూకీ మాత్రము ఇంతవరకు లభించలేదు. దానిపై ఒక ఉత్కంఠగా మారిందని కూడా చెప్పవచ్చు. ఎస్ రాఘవేంద్ర, అంటే నిన్న నైట్ ఎవరైతే సహాయక చర్యలు చేపట్టడానికి లోపలికి వెళ్లారో వారు ఏం చెప్తున్నారంటే ఎంత లోతున వాళ్ళు చిక్కుకొని ఉండొచ్చు అని భావిస్తున్నారు? దాదాపు వాళ్ళు చిక్కుకున్నటువంటి ప్రాంతంలోనూ ఒకసారిగా ఏదైతే 3 కిలోమీటర్లకు సంబంధించినటువంటి టన్నెలు కుప్పకూలినటువంటి క్రమంలోనూ ఎక్కువ శాతము బురద ఉంది. నీరంతా కూడా ఆ ప్రాంతానికి వచ్చి చేరింది. నీరుతో కూడినటువంటి అదంతా ప్రాంతం నిండిపోయి ఉన్నది కాబట్టి నీటిలో వెళ్లి తీసుకురావడం కొంత కష్టంగా ఉంటుంది. హై టెక్నాలజీ మిషనరీ వాడాలని చెప్పేసి చెప్తున్నారు. లోపలికి వెళ్ళినటువంటి క్రమంలోనూ వెళ్ళినటువంటి రెస్క్యూ టీమ్ కూడా కొంతవరకు ఆక్సిజన్ సమస్య తలెత్తడంతోనే వాళ్ళు వెనుక జరిగినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు మాత్రము ఇంకా పూర్తి స్థాయిలో సహాయ చర్యలు చేపట్టలేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి రెస్క్యూ టీం కూడా గతంలో ఇదే తరహాలోనే అక్కడ ఒక టన్నెల్ కూలినప్పుడు అక్కడ నుంచి కార్మికులను కాపాడాలన్నటువంటి బృందం కూడా ఈ రోజు వచ్చే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం స్పందించడం జరిగింది. పూర్తి స్థాయిలో సహాయక చర్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ఖచ్చితంగా సౌకర్యాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఈ రోజు మరో అదనపు బలాలతోనూ ఉదయం సహాయక చర్యలు మరింత వేగవంతంగా చేపట్టే అవకాశం ఉంది. ఎస్, అంటే లోపలికి వెళ్లేందుకు అసలు పాసిబిలిటీ కనిపించట్లేదు, మొత్తం బురద నీటితో కవర్ అయిపోయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఆల్టర్నేట్ మెథడ్స్ ఏమి చూస్తున్నారు? అంటే ఎటువంటి సమాచారం అందుతోంది మీకు?
ఏదైతే ఈ కుప్పకూలినటువంటి టన్నెల్లోనూ దాదాపు ఆ 3 కిలోమీటర్లకు సంబంధించినటువంటి అక్కడ కూలినటువంటి ఆ బురద నీటిని మొదటగా తొలగిస్తేనే తప్ప అక్కడ చిక్కుకున్నటువంటి కార్మికుల ఆచూకీ లభించే అవకాశం ఉంటుంది. లేని పక్షంలోనూ ఆ నీటిని ఆ బురదని తొలగించకపోతే ఎంత సహాయక చర్యలు చేపట్టినా వారిని ఆచూకీ కోసము ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఖచ్చితంగా వేగవంతంగా అదంతా క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ రోజు ఉదయం, ఎందుకంటే రాత్రి అంతా కూడా కరెంటు లేకపోవడము, అక్కడ విద్యుత్ సరఫరా లేకపోవడంతోనూ వాళ్ళకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొన్నది. ఈ రోజు ఉదయం నుంచి అయితే వేగవంతంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. మొదటగా అక్కడ అదంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఆ సొరంగంలో ఉన్నటువంటి నీటిని అంతా కూడా మోటార్ల సహాయంతో నీటిని తొలగించిన తర్వాతనే సహాయక చర్యలకు చేపట్టడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి రెస్క్యూ టీం చెప్తుంది. రాఘవేంద్ర, అంటే ఆ 8 మంది కూడా ఎంత లోపల ఉన్నట్టుగా భావిస్తున్నారు? దాదాపు ఈ 8 మంది చిక్కుకున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఏదైతే కుప్పకూలినటువంటి ప్రాంతంలోనే ఉన్నట్టుగా వాళ్ళు ఏదైతే రెస్క్యూ టీం అంచనా వేస్తుంది. అంటే దాదాపు ఒక 20 ఫీట్ల లోపలనే ఉన్నారు వాళ్ళంతా కూడా. దాని అంతా క్లియర్ చేయాల్సిన చాలా టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి హై టెక్నాలజీ మిషనరీ అవసరం అని చెప్పేసి అయితే తేల్చి చెప్పడం జరిగింది. హై టెక్నాలజీ మిషనరీ ఉపయోగం కోసము ఉన్నత అధికారులు కూడా దీనిపై ఏర్పాట్లు చేయడానికి ముమ్మరం ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఓకే రాఘవేంద్ర. Right, so that's it. No, the point is making is